మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో, పట్టణాల్లో, కొండ ప్రాంతాలలో, అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి అప్లోడ్ చేయటం జరిగింది. వాటిని కూడా ఒకసారి వీక్షించి మమ్మల్ని ప్రోత్సహించి ఆదరించి ముందుకు నడిపించండి. మన టెంపుల్ వ్లాగ్స్లో భాగంగా ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినటువంటి నాగార్జున సాగర్, పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ రైట్ బ్యాంకిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయాన్ని. రైట్ బ్యాంకిలో మనకి నాగార్జున సాగర్ కొండ మీద ఉన్న మ్యూజియాన్ని చూడటానికి బోటింగ్ ఉంటుంది. దాన్ని లాంచీ స్టేషన్ అని అంటారు. ఈ మార్గంలో మనకి కృష్ణా నది ఒడ్డున ఈ విధంగా చాలా ఆలయాలు దర్శనమిస్తాయి. వీలైనంత వరకు మన సబ్స్క్రైబర్స్ అంటే మీ అందరి కోసం ఇక్కడున్నటువంటి అన్ని దేవాలయాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఆలయంలో ముందుగా మనకి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారు 2వ అంతస్తులో మనకి దర్శనమిస్తారు. ఈ విధంగా మెట్ల ద్వారా పైకి వెళ్ళి స్వామివారిని మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ ఆలయం మొత్తం కూడా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ నాగార్జున సాగర్ చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇక్కడున్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించండి. ఒక్కో ఆలయానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారుగా 34 సంవత్సరాలైతుంది. గోవిందయ్య స్వామి గురువు గారి సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించటం జరిగింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. ఈ ఆలయంలో మనకి వినాయక స్వామివారు దర్శనమిస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పక్కనే మనకి మాతా అన్నపూర్ణాదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుందాం.
శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం, పల్నాడు జిల్లా, మాచర్ల మండలం, రైట్ బ్యాంక్ గ్రామం, నాగార్జున సాగర్. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే 1992లో శ్రీ శ్రీ గురుస్వామి గోవిందయ్య స్వామి గారు ఆయన చేతుల మీద స్థాపించారు. సుమారుగా 34 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఈ దేవాలయం యొక్క సిద్ధాంతం ఏమిటంటే కృష్ణానది ఒడ్డున వెలసి ఉంది. ఆ యొక్క స్వామివారి మూల విరాటు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మరి గోవిందమాంబ సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే విఘ్నేశ్వరుడు, అలాగే ఆయన మనవరాలు ఈశ్వరమ్మ గారు, ఆయన శిష్యుడు సిద్ధయ్య గారు, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతామూర్తులు పంచముఖ నాగేంద్ర స్వామి మరియు మాతా అన్నపూర్ణేశ్వరి కొలువై ఉన్నారు. ఉత్సవమూర్తులు కింద ఉంటారు. ఈ దేవాలయానికి ప్రత్యేకం ఏమిటంటే సుమారుగా 34 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం నిర్మాణం చేసి. ఎంతోమంది ఎన్నో జిల్లాల నుంచి, ప్రకాశం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి కావచ్చు, స్వామి దర్శనానికి వస్తుంటారు. ప్రత్యేకంగా శివరాత్రి వెళ్ళిన 3వ రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ దేవాలయంలో. అప్పుడు సుమారుగా 10,000 మంది భక్తులు వస్తారు. ఆ తర్వాత కార్తీక పున్నానికి, ఆ తర్వాత తొలి ఏకాశి నాడు కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ దేవాలయంలో. ఈ దేవాలయం నిర్మించి ఒక స్వామివారు గురువు గారు, గోవిందయ్య స్వామి గురువు గారు, మా గురువు గారు, ఆయన చేత్తో ఆయన ఒక్కడే భక్తుల సహకారంతో నిర్మాణం చేశారు. దీంట్లో ఆయన కృషి సంకల్పం ఎంతో ఉంది. ఆయన కింద ఉన్నారు, ఆయన కూడా ఒకసారి చూపించండి మీరు కూడా. మన అందరికీ గురు సమానులు, దైవ సమానులు. వారి యొక్క సిద్ధాంతం ఎంతో పవిత్రమైనది. ఎంతో మందిని ఆయన యొక్క అంశంతో, మాటలతో కావచ్చు, ఆయన చేతలతో కావచ్చు, ఆయన బోధలతో కావచ్చు, ఎంతో మందికి మార్గాన్ని చూపించి ఈ 2015లో శివైక్యం చెందారు. ఆయన కూడా ఇక్కడే నిర్మాణం చేశారు వెనక దేవాలయంలో. ఈ దేవాలయం ఇక్కడ ఏది అనుకున్నా, సంతానం లేకపోయినా, ఆరోగ్య సమస్య ఉన్నా, ఇంట్లో ఏ బాధ ఉన్నా స్వామివారిని దర్శించి ఒక్కసారి ఆయనకి నమస్కారం చేసుకుని వెళితే ఎంతో సంతోషం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ దేవాలయం ఇంత ప్రసిద్ధి. ఇది మన పల్నాడు జిల్లా, మాచర్ల మండలం, రైట్ బ్యాంక్ గ్రామం, నాగార్జున సాగర్లో వెలిసి ఉంది. మరి దేవాలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో మొదలవుతుంది. ఆ తర్వాత స్వామివారికి మధ్యాహ్నం మహానివేదన జరుగుతుంది. సాయంత్రం వేళ కూడా స్వామివారికి ప్రసాదం 8 గంటలకు స్వామివారికి ప్రతినిత్యము కైంకర్యాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ స్వామివారికి విశిష్టత ఏమిటంటే జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ సమేత ఈ దేవాలయం ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచింది. సుమారుగా ఈ 3-4 జిల్లాల్లో ఇంత పెద్ద దేవాలయం ఎక్కడా నిర్మాణం చేయలేదు. అది ఒక గురువుగారు గోవిందయ్య స్వామి వారి నిర్మాణంతో కృషితో చేసింది. నేను ఇక్కడ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాను. గత 7 ఏళ్ల నుంచి వీరు అర్చకులు, ప్రధాన అర్చకులు మా దేవాలయానికి. వారు కూడా నిత్య కైంకర్యాలు చేస్తుంటారు మా దేవాలయంలో. ఉదయం 5 గంటలకు గుడి దర్శనం మొదలవుతుంది. 8-9 వరకు ఉంటుంది. మరలా 11 నుంచి 1 గంట వరకు, సాయంత్రం వేళ 5 గంటల నుంచి 8 గంట వరకు ఉంటుంది. ఇది ప్రతినిత్యం దేవాలయ దర్శన వేళలు. స్వామివారిని ప్రత్యేకంగా సోమవారం ఎంతో విశిష్టంగా జరుగుతుంది ఈ దేవాలయంలో బ్రహ్మంగారికి. కావున భక్తులను చేసి స్వామివారి కృపకు పాత్రగాలని మనవి. చూశారు కదండి, సాగర్లో రైట్ బ్యాంకీలో ఉన్నటువంటి
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయాన్ని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి.